మరి గోదాస్వారి ఇళ్ళల్లా ఇంత తిన్నది పేరు కాదు, తాగితే తాగింది పేరు కాదు. 20 ఆటలు వస్తు విందు భోజనం చేసినా గానీ కడుపు నిండా తింటారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు గాని. కానీ మా తండ్రి పేరు మీద రామ 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 అని ఎవరైతే అంటారో ఆ కన్న తల్లి ఆత్మ స్వర్గం లోపల శాంతిస్తుందా అని ఈ కథకు సెలవెట్టిన వారు ఎవరయ్యా అంటే మరి ఆ పెద్ద కొడుకు సురేషు, మరి కోడలు గంగాధరసవ్వ, మరి ఆ నడిపు కొడుకు నరేషు, మరి కోడలు సౌమ్యవ్వ, మరి ఆ చిన్న కొడుకు హరీషు, మరి ఆ చిన్న కోడలు కావ్యవ్వ, మరి మన్మలు మనవరాలైనా గాని కుమారైనా గాని, మరి రిషికర్ణైనా గాని, మరి నిహాలైనా గాని, మనమలు మనవరాలు వీళ్ళందరూ కలిసి మా తాత కనబడతలేదా అని, మా అమ్మ కనబడతలేదా అని ఈ కథకు సెలవెట్టిండ్రు. ఏ తపనత్తవున నానా, ఏ దాడినత్తవు నానా, నీ ముగ్గురు కొడుకులకి ఏమి చెప్పి నీ బిడ్డలకి ఏమి చెప్పిరా నాయనా. మనవల్ల మనవరాళ్ళకి ఏమి చెప్పి ఆవలవాడి వెళ్ళిపోతివి నాయన. నువ్వు పోయేది అల్ల కాదురా నాయనా, కాలుకు ముల్లి కట్టగల వచ్చిన్నాడు కన్న తండ్రి అది కట్టర్రా నాయన. కాలుది కింద ఉండగాని కట్టు కట్టుకొని లేపుకుందము, శరీరి కింద ఉండగాని నేను చెట్టు కట్టుకొని లేపుకుందము నాయన. ఊరికి పోయిన వారి ఊరి తమ్మ చూడమన్నవా నాయన. హనుమంతు కొమ్మ మీది కోయిలమ్మ మా బాబు జాడయ్యప్పనమ్మ, కొమ్మ మీది కోయిలమ్మ మా బాబు జాడయ్యప్పమ్మ, కొమ్మ మీది కోయిలమ్మ మా బాబు జాడయ్యప్పమ్మ, కొమ్మ మీది కోయిలమ్మ మా బాబు జాడయ్యప్పమ్మ. గంతులేసలేక చూడ మా బాబు జాడయ్యప్పనమ్మ, గంతులేసలేక చూడ మా బాబు జాడయ్యప్పమ్మ. ఏనన్నా వస్తావు బాబు మమ్మల్ని కొడకాని విస్తావన్నావా, ఏనన్నా వస్తావు బాబు మమ్మల్ని కొడకాని విస్తావన్నా. నీటిలోని శంప పిల్ల మా బాబు జాడయ్యప్పమ్మ, నీటిలోని శంప పిల్ల మా బాబు జాడయ్యప్పమ్మ. పైన పోయే పచ్చులారా మా బాబు జాడయ్యప్పమ్మ, పైన పోయే పచ్చులారా మా బాబు జాడయ్యప్పమ్మ. అయ్యయ్య మనమారారా నేనెళ్ళిపోతా ఉన్నా, అయ్యయ్య మనమారారా నేనెళ్ళిపోతా ఉన్నా. అయ్యో మనమారాలు నా తమ్మ చూడకుండి, అయ్యో మనమారాలు నా తమ్మ చూడకుండి. వట్టిగా పోతాలేను నేను కుమ్మరింటి కుండతోని, వట్టిగా పోతాలేను నేను కుమ్మరింటి కుండతోని. నా విద్యలో వెళ్ళిపోతున్నా రానంటే ఎవరు రమ్మని పిలిచిండ్రు, వీడికి నా పేరు వాసిపోతున్నది నా కొడుకులారా. శాంతించను రామ రామనే రామ రామనే రామ తల్లి వన్న సుందరదేవి గుడిలోన సమస్తం వచ్చినాడు. గంగమయ్య ఏడ వచ్చి ఓ బిడ్డ ముగ్గురు కొడుకులతో బిడ్డ వచ్చినాక నీ భార్య భర్తల ప్రాణం పోతుందని గంగమయ్య వచ్చిన్నాడు. అన్న తల్లికి దారి ఉండే గంగమన్నారా గుండెలకు వెళ్ళి ఉన్నాయి, కార్యాలు చల్లవన్నాయి. అయ్యా గంగమయ్యా నా ముగ్గురు కొడుకులతో నాకు బిడ్డ వచ్చాక నా భర్త ప్రాణం పోతుంది, నా ప్రాణం పోతుంది అంటున్నావు అయ్యా. నా భర్త ప్రాణం అయినా మంచిదే, నా ప్రాణం అయినా మంచిదే అయ్యా. అయ్యో
ఏమంటున్నావు నా బిడ్డ 7 రోజుల లోపల నువ్వు ఎంత గొప్పదాని ఎంత సత్యవంతురాలు ఎంత గుణవంతురాలు ఎంత జ్ఞానవంతురాలు నీవు బిడ్డ నీకొక బిడ్డ 13 గడతల్ల నీకు బిడ్డ పుట్టినాక 7 గడియల్లో యమలోకం రమ్మాని ఒట్టు ప్రమాణం ఏపించుకొని కైలాసనాథుడు లోపల ఉన్న సంతాన బలం తీసిండు నా బిడ్డ ఇక ఇస్తున్నప్పుడు నీకు సంతాన బలం అన్నాడా అంగిలి దాపోలే వరికల్ల గానాడు కైలాసనాథుడు సంతాన బలం తీసి ఈ బోలాసోళ్లకు శ్రీమంతం ఎక్కువ అయిపోయింది పైసలు బాగా అయిపోయినాయి ప్రవీణ్ అనే ఒక కారణం ఇద్దరు కాబట్టి ఇక మునుపటి వాళ్ళ బండేడ కొడతారు ఇంటికి రాళ్ళు టిప్పర్లు అయినాయి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ కొట్టాడు వాళ్ళు సపోర్ట్ కొట్టాడు ఈ ఒక్కరు చెప్తే నేను వింటావా సప్పట్లు ఎవరెవరైతే కొడతారో ఎవరెవరైతే కొట్టారో వారికల్లా కొట్టినోళ్ళ మీద ఉన్న రోగాల నొప్పులన్నీ కొట్టనోళ్ళ నిండా చుట్టుకుంటాయి చెప్పంగా ఎల్లలను చెడంగా చూడాలంటారు ఇప్పుడు రోగం ఎడికినప్పుడు ఏమని చెప్పి వదిలే తప్పటికి ఇప్పుడు కుదురుతుందిరా మన సప్పటి పట్టే పక్క పన్న ప్రవీణను గుద్దేవు పక్క పన్న కూర్చుని ఇద్దరు మంచిగా చూడు లవ్వు ప్యారు ఇష్కు ముబారక్ ఉండాలి అందరం ఇద్దరు మొదలు భార్య భర్తలు ఒకటే కడు ఉండాలి ఒకటే మాట ఒకటే బాణం ఈ వాంఛన తెలిసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు ఎవరో సప్పట్లు కొట్టమన్నప్పుడు మనసులో కుటీలు లేకుండా సప్పట్లు కొట్టాలి ఇక్కడ సప్పట్లు కొడితే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న యమలవాడ రాజన్న గుల్లె గంటలు గనగనం మోగాలి మళ్ళొక్క పరి మిమ్మల్ని చూస్తే మాకు గోస అనిపిస్తుంది మీకు అందరికి మళ్ళొక్క పరి ఛాన్స్ ఇస్తాను మీ సప్పట్లే కళాకారులకు సన్మానం చేసినట్టు మీ సప్పట్లే కళాకారులకు శాల్వలు కప్పినట్టు సంతాన బలపురం ఏడైతే అని చెప్పి దింపడుతున్నారు అందరి మధ్యన కట్టిరి అని ఇక ముసలకున్న మూలకున్నగా ముసల్లాసానికి అసలే కొట్టలేదు వారి ఇక ముసలు ఎందుకు కడతారు ముసలకు 2016 ఇప్పుడు 4016 రూపాయల బిజినెస్ కాడికేరి నూనె ముంటకాయ తయారైతాండ్రు ఇక 4016 రూపాయల బిజినెస్ కాడికేరి అయితాందో నా కొడుకులు నాకు గండిపోయపోతే అండి నా కోడలు దగ్గర తీయకపోతే అండి నెలకు 4016 రూపాయలు వస్తుంది కానీ బిందాసుగా మంచిగా కమ్మగా ఉడికేసుకుని తింటారు నూనె ముంతకాయలు తయారైతారు ముసలు ముసలు చూసుకుంటా కోడలు చూసుకుంటా అత్తలు మంచిగా ఎందుకంటే అత్త బతికిందని రోజు మంచి 4000 పింఛన్ వస్తున్నాయి కాదు వస్తుందా నీకు 4000 పింఛన్ అవునా అని చిట్టి అప్పుడు చెప్తే మీ సర్పంచ్ ఎవరు మీ ఎంపీటీసీ ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఆయన దగ్గరికి పోయి నీకు పింఛన్ ఇప్పిపోదు రేపు పొద్దుగా 20,000 రూపాయలు అయితే పట్టుకుని రా తప్పకుండా రేపు పొద్దుగా 12 ఇక్కడ ఉండేనే సరే నీకు పింఛన్ శాంక్షన్ చేసిపోతా కొండల్లోకి వెళ్ళిపోయింది శంకరుడు శంకరుడు అక్కడ కొలువు తీరి కూర్చొని కానీ మరి ఇక్కడ వరద సుందరి దేవికి సంతాన పొలము దొరికిందా అని తన భర్త దగ్గరికి వచ్చిందని ఆదాయిగా మనకు సంతాన పొలము దొరికింది కట్టవయ్య కట్టు కారణాగ మనల్ని కట్టుకొని ఇద్దరాలు మొగలు ఇంటితో పట్టిండ్రు నా తల్లారా భార్య భర్తలలో ఇళ్ళ తొగలు పట్టుకొని దూరమైతున్నది పొద్దులు శానం అవుతుంది నాదా మన కొడుకులతో మనకు బిడ్డ పొలము దొరికిందని కన్న తల్లి ఎప్పుతున్నది అని చూడుండ్రి అవలాలా కొడుకుతోడ బిడ్డ పుట్టినాక భర్త ప్రాణం పోతుందన్న ముచ్చట తల్లి ప్రాణం పోతుందన్న ముచ్చట భర్తతోటి ఎప్పుతలేదు సంగమయ్య చెప్పిన మాట మనసు లోపల ఉంచుకొని లోగిళ్ళ తొగలు పట్టుకొని భార్య భర్తలైన గాని దేవదేవ
వారికి పాపాన 9 నెలలేమి అన్నమాన పిన్నమాయన పిన్నడు బాయే ఒకటే శ్రీ గడియన్న అవగారిల్లు గోరే ఒకటే శ్రీ గడియన్న అవగారిల్లు గోరే ఆనాటి వారికి పుణ్యాల 9 గడియల్లా కన్న తల్లికి ఒకటేసి గడియల్ల ఒకటిల్లు కోరుతున్నాయి 2 గడియల్ల నేను వాళ్ళు కోరుతున్నాయి 3 గడియల లోపల ముద్ద పీనం అవుతున్నాయ్యా 3 6 గడియల నిండేరా 6 3 9 గడియల ఎప్పుడు నిండుతున్నాయో కన్న తల్లికి కుకుంటలు ఎమ్మత్తలేనమ్మా కున్న మామిడి కొమ్మ లేచవు కోతలే లేత మామిడి కొమ్మ 9 గడియల నిన్న వచ్చనా రామ రామ 9 గడియల నిన్న వచ్చనా రామ కడుపులున్న పిండం ఏనంగా ఉట్టాలి ఏనంగా పెరగాలని ఎత్తుకుండా ఉడితే ఆకాశ గన్నం అంటారు ముక్కుకుండా ఉడితే ముక్కిడి పిండం అంటారు చెవుకుండా ఉడితే చెవిటి పిండం అంటారా కొత్త లోపల బాలనే కన్న తల్లికి బిడ్డ ఉడుతున్నదమ్మా కన్న తల్లికి ఆ బిడ్డ ఎత్తుకొని సంబురా పడుతున్నది కాదు అమ్మా నా బిడ్డకు లాలి పాటలు పాడుకుంటా నా బిడ్డకు జోల పాటలు పాడుకుంటానా అని రాయే నా బిడ్డ మొక్కంగా మొక్కంగా ఎన్నో దేవుళ్ళకు మొక్కంగా నువ్వు పుట్టినవా అని నీ బిడ్డ నీ లెక్క లేదు దొర లెక్క లేదు పతాకం ప్రాణుల లెక్క కనబడుతుంది సర్దికి రావాలి సంవత్సరం నాశనం ప్రవీణ్ ఏమైతాడు మేనమామనే అన్నావు నీ బాంచను పడితే నా భర్త అన్న పడతాయి పోలికలు లేకపోతే నా పోలికలు అన్న పడతాయి లేకపోతే మా అవ్వయ్య అన్న పడతాయి లేకపోతే మా అత్తమ్మ అన్న పడతాయి పవిని ఎందుకు పడతాయి ఆ ముక్కు చూడబోతే శివ నరసింహుడు ముక్కు లెక్కనే ఉంది ఏ నరసింహులు ఏజెంట్ తనం చేసుకుంటా నా కడుపు లోపల చెంపలు మొత్తం ఆయనే ముక్కు ఆయనే కళ్ళు ఆయనే ఆయన పెద్ద మేనమామ మరి నాదేం పడ్డది నీదా గుణం పడుతుంది నా గుణం మంచిదే నరసింహ గుణం మాత్రం పడదు అప్పు ఆయన గుణం మనిషి మంచోడే కొద్దిగా ఆగమైంది ఆయన 4 చూపులు చూసినట్టు మనిషి ఆగారు అప్పు ఆయన మందిలో నలిగానే ఉంటాడు కొద్దిగా బంధుకు జరుగుతాయి పతాకం 9 చూడాలి ఆట ఏందనుకున్నావు కొలే అవుతాడు అది ఒక బిడ్డను ఎత్తుకొని లాలి పాటలు ఆడుతున్నది జోల పాటలు ఆడుతున్నది కన్న తల్లికి 1 గడియ 2 గడియలు ఎప్పుడు నిండుతున్నాయో అమ్మ బిడ్డ ఉట్టి ముక్కాన 3 గడియలు అవుతున్నదో దేవుడా చూడుంది ఆనాడు తినమనాడు సంగమయ్య చెప్పిన మాటలు కన్న తల్లికి మనసు లోపల తలుక్కున మెరుతున్నాయి అవ్వా గా బిడ్డ పుట్టినాక 7 గడియల్లా నీ ప్రాణం పోతుంది నీ ప్రాణం పోయినాక గంటకో అరగంటకో నీ భర్త ప్రాణం పోతున్న సంగమయ్య చెప్పిన మాటలు కన్న తల్లికి గుండెలు గుండెలు అంటున్నాయమ్మా ఆ బిడ్డ పుట్టిన 7 గడియలు అవుతుంటే కన్నల్లో ఎవరు గడబడుతున్నారు కన్న తల్లికి దొంగలు దోసినట్టు అవుతున్నది అవలాల యమధర్మరాజు ఎవరు కనబడతాడు గడియల మీద పెద్ద బిడ్డలకే యమధర్మరాజు కనబడతాడు
ఊళ్ళో తిరిగే కుక్కలకే యమధర్మరాజు కనబడతాడు. ఎవరి ప్రాణమైతే పోతదో తల మీద రామగిరి పర్వతం ఉన్నంత బరువు ఉంటదాట. రావే నా బిడ్డ, ఎంత ముద్దుకున్నవే బిడ్డ, ఎంత లాయిగా ఉన్నవే బిడ్డ, నిన్ను కన్నగాని బిడ్డ నీ రాత్తగనలేదు. అన్నగాళ్ళ తోడ బిడ్డ ఉంటన్నా అని కోటి నోములు నోవి కొల్లారి బళ్ళు కట్టుకొని కాసులకై ముద్ద కలిపి నీ స్తంభం ఎక్కి బిడ్డ నేను లేదు అన్నగాని నువ్వు పుట్టినాక ఫలమిచ్చిన సంగమయ్యా నా ప్రాణం పోతుందన్నడే బిడ్డో. ఇక నా జీవనం పోతున్నది, ఇక నా ప్రాణం పోతున్నది. నా ప్రాణం పోయినాక నా భర్త ప్రాణం పోతుంది, మీ తండ్రి ప్రాణం పోతుంది. నువ్వు ఎవరి చేతుల్లో పెరుగుతావే బిడ్డ అని కన్న తల్లి గిర్రన తిరిగినా నీవో దేవుడో బండి మీద ఉంటది రాయవారా నా బిడ్డో. అమ్మ అంటే విలువలేదు బిడ్డ నా శరీర పాయన, బాబు అంటే విలువలేదు నా బ్రహ్మహీన పాయన. చిట్టి పూతలు కట్టి పుట్టుకులలో నేను లాలి పాట వాడలేదే, నేను జోల పాట వాడలేదు. కళ్ళల్లో ఎవరో కనబడుతున్నారు, అన్నగాళ్ళతో చెల్లె ఉండన్నాని ఎన్నో దేవుళ్ళకు మొక్కి నేను కనుక్కున్నా. నిన్ను రాకిల్లో పున్న వచ్చిన్నాడు, 5 రూపాయల బంగారు రాకి కట్టాలి వీళ్ళ ఉండాలి. నా కొడుకులు చక్కెర కుడికల పండుగ ఇచ్చిన్నాడు, చక్కెర కుడికలు పోతే అది వీళ్ళ ఉండన్నాడు. నా కొడుకులు కొత్త ఇల్లు కట్టుకున్నాడు, కూడాడు పట్ట నీరాడు పట్ట కడపగడగాడి వీళ్ళ ఉండన్నాడు బిడ్డ. కన్న తల్లి బిడ్డ మీద ఉంటది అంత అరగంట సేపు కన్న తల్లి కలకల కలకల కన్నీరు పెట్టింది. ఆయన ఎంత చేసినా గాని అడవిలో కాస్తే వెన్నెల లెక్క, అడవిలో వెన్నెల కాస్తే ఎవరెత్తారు, అడవిలో ఎత్తే ఎవరు కూస్తారు అని కాకన్న తల్లి బిడ్డనెత్తుకున్నది. నా భర్త చేతుల్లో పెడతా, నా భర్త నా కొడుకు చేతుల్లో పెడతాడు. నా పెద్ద కొడుకు బాణం పూరాదులేడా, నా పెద్ద కోడలు దుర్గబాయి లేదా, నా కొడుకులే నా బిడ్డలు అతని మనసులో అనుకున్నది. కానీ నా భర్త చేతుల్లో పెట్టి నాలా ఇక నీ ప్రాణం పోతుంది, మన బిడ్డను తీసి మన కొడుకుల చేతుల్లో పెట్టుమని నా భర్తకి చెప్తానని కాకన్న తల్లి భర్త దగ్గరికి వచ్చింది. ఏమంట చెప్పాలి ఆనాడు దినమనాడు మన కొడుకులతో బిడ్డ పొలానికి వెళ్ళిన కాడ మనకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతుంది అన్నాడు సంగమయ్య.
నా ప్రాణం పోయినాక నీ జీవనం పోతుంది అన్నది రాదా ఇక నా ప్రాణం పోతున్నది ఇక నా జీవనం పోతున్నది కాదా 3 ముళ్ళ బంధం ముడి చంపిపోతున్నా 7 అడుగుల బంధం ఎడవాపిపోతున్నా అని కన్న తల్లి భర్త చేతుల్లో పెట్టినవా నాదా ఇక నా ప్రాణం పోవంగా నా బిడ్డ పేరు నేను పెట్టుకుంటా అని అవలా కన్న తల్లి పేరు పెడితే ఇళ్లలో కొలుస్తారా అని నా బిడ్డ పేరు నేను పెట్టుకుంటానా అని చక్కని కన్నుల సరోజనమ్మ అంటే పేరు పెట్టింది రాకూడదు చక్కని కన్నుల సరోజనమ్మ అంటే పేరు పెట్టింది భక్త చేతుల్లో పెట్టి నాదా మన బిడ్డ పైనము మన బిడ్డను తీసి మన కొడుకుల చేతుల్లో పెట్టమని భర్త పాదాల కాడక కన్న తల్లి రా కొడుక భర్త పాదాల కాడ అయ్యో రామ రాఘవ రాజా అయ్యో రామ రాఘవ రాజా వచ్చే జీవనమే అయ్యో రామ రాఘవ రాజా విలగొట్టుకుంటా విలువ వచ్చే జీవనమే మన 3 కొడుకులు పైన ఉన్నారా ఒక్కగాని ఒక్క బిడ్డల కన్ననాదా బిడ్డల కన్న గాని నాదా బిడ్డల నాదగాని లేదే నాదా ఓ బామ వరద సుందరి దేవి ఓ బామ సుందరి అసిగాయన పదివిందర తీసి నా చేతిలో పెట్టినవు బామా పిలగల్లాట పాట నాకేమో తెలుసు మన బిడ్డ అందరి నాకేమో తెలిసే అందుకే అన్నడే అమరా ఏ ఆడవారి చేతులనైనా అర్థం దక్కరి మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరే అమరా బిడ్డ తిన్నది బాబా ఆ తల్లి మోదాసు వారి గల్లగా తల్లి లక్ష్మి 3 కొడుకుల కనుకోని కొడుకుల కళ్యాణం చేసి చేసుకున్న భరత చేదు లోపల పెట్టిగా తల్లి కాలం వేసినట్టుగా బాబా నీ ప్రాణం పోతనే బాబా మన 3 కొడుకుల మన చేతుల పెట్టి ఒక్కగారు ఒక్క బిడ్డను నా చేతుల పెట్టి పోతే బాబా అందుకే అన్నడే అమ్మా భార్యకు భర్తనే కావాలి భర్తకు భార్యనే కావాలి ఏ అన్నదమ్ములు గారే అమ్మా ఏ అయ్యవ్వ గారే అమ్మా భర్తతోనే ఆడదానికి నీ భాగ్యమూలతోని మోక్షము నది ఆడతల్లికి ప్రత్యక్ష దైవం భర్తవైన తెల్లారి ఆడతల్లి భాగ్యం ఏనట్టుగా మూడవైన తెల్లారి ఆడతల్లికి మొదలైనట్టుగానే అవ్వరాలా భావన దండవాసిపోతే బాబా 3 ముళ్ళ బంధమే మనకొక్కనాడు గది లేదు బాబా మనకొక్కనాడు చూడడం లేదే బాబా
ఏ పూటకే అన్నో తినన్నో ఏ పూటకే బట్ట కట్టన్నో నాకేది తెలవలే మామా ఆకటల్లకు నేను తిరిగతే వారి అన్నం నిన్ను మారి ముఖ్యరన్నం పెడితే మామా రేపు రేపటి కల్లా దేవి నాకు పిలిచి ముఖ్యరన్నం పెట్టాలే దేవి నాకు తినవారి అన్నం ఎవరు పెడతారే మామా ఇంటిదో గుడ్డిదో భారీ ఉన్నదనుకో మగవాడు ఆకటెల్లలా కదిలి వచ్చిన ముక్కడన్నం పెట్టేది భార్య తాగుబోతోడే గాని తిరుగుబోతోడే గాని లంగ గాని దొంగ గాని ఏ భార్య గాని నా భర్త తాగుబోతోడని చెప్పుకుంటదా నా భర్త తిరుగుబోతోడని చెప్పుకుంటదా ఏ ఆడతల్లికైనా భర్త మీద భ్రమలుంటాయి రా దేవుడా చిన్నారి బిడ్డ అన్నం నా చేతిలో పెట్టినవే బాబా బిడ్డ ఎంత ముద్దుకున్నది బిడ్డ కట్టవేమో చూస్తివి బాబా బిడ్డ బాధనేమో చూస్తివే దేవి బిడ్డ రామే బిడ్డ 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 నిన్నగన్నా గాని మూడు నెలలు బతకలేదు నీ ముద్దు మురుగం నీ తల్లికి అవదిరిగనే అవ్వా అమ్మంట బిడ్డ బిడ్డ విలువాలేదే అదీరాలేదు బాబు అంట బిడ్డ విలువాలేదు అది భ్రమాలైనా నువ్వు ఆడవిల్లో నేను మగవాన్నే బిడ్డ అందుకే అందరే అవ్వా ఆడదానికి కన్న తల్లన్న ఉండాలవో తోడబుట్టిన అక్క ఎల్లన్న ఉండాలి ఆడవిల్ల కష్టం చెప్పితే తెల్లాలవా ఆడవిల్ల బాధలు చెప్పితే తెల్లాలది తల్లేని పిల్లల బతుకు దయ్యాల పాలు అవలేని బిడ్డల బతుకు ఆగముల పాలన్నదే అవలాలా అందుకే అన్నరవ్వా ఏడు గంటలు తండ్రి చనిపోయి కుల్లంతా తల్లి బతుకుంటే ఒకటింటి కొట్టాల దంచి బావనింటి బాసన్లు తోమి ఈ బుగిదు రౌతులు కట్టుకొని బాబా పిల్లల దాదుకునేది కన్న తల్లి ప్రేమంటరే బాబా తెల్లవారు బాబా ఎన్నడు పోతూ ఓ బాబా మన బిడ్డను నా చేతులు పెట్టినవే బాబా రేపు పెరిగి పెద్ద అయినాక నా బిడ్డ బాధను ఎవరు అడగాలి మన బిడ్డ కట్టం ఎవరు అడగాలి అమ్మా భార్య మీద పట్టడమ్మా బాబరావే చిన్నదానా భార్య పక్కవాది రామానా భార్య ఏడు వాది రావా సుందరమా ఒక్కనాడు లేదు నా భార్య
నా బ్రతుకు వ్యర్థమ దేవి ఆడదానికే నీ ఆడతల్లికైనయవ్వా భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అన్నారు భార్య లేని మగవాని బతుకు చెప్పుద తెల్లారదే అవ్వా రాజాల రాజు కలకల కన్నీరు తీస్తున్నాడు ఇక నా భార్య లేని బ్రతుకు నాకెందుకు ఇక ఎక్కడ ఉన్న ఊరా కొడుకులారో రండి రోరి కొడుకులారా కొడుకులారా కొడుక బాణాపరెడ్డి నాయి కొడుక వెళ్ళిపోతుంది రానా కొడుక ఎక్కడున్నావు కొడుక బాణాపరెడ్డి అని పెద్ద కొడుకును పిలిచిండు ఇక చెల్ల బైరవు కొడుక ఆడపిల్లల కొడుక చిన్నోట మాట నీ గర్భమందు కొడుకులు లేరు నా కొడక నీ గర్భవాసమందు బిడ్డలు లేరు కొడక నా బిడ్డలు తీసి నీ చేతులు పెడుతున్న చెల్ల వైరు కొడక తల్లి వై సాదుకోర కొడక తండ్రి వై పెంచుకోరా కొడక ఒక్క మాటలు అన్నానుకో మా లేకపోయేపటికే మా నాన్న లేకపోయేపటికే నా అన్నగారికి ఏ మాట అన్నడాని నా బిడ్డ ఇక చెట్టుకెళ్తది కొడక గుట్టకెళ్తది కొడక వచ్చినోట మాట ఇక చెల్లని చేతుల్లో పట్టుకున్నా కొడక చెల్లని చేతులు పట్టుకున్నాడు ఏనాడు భార్య ముఖం చూసి బావను లేని బ్రతుకు నేను బతకదా అని ఇక భార్య ఒడిలో నా ఓ దేవుడు ఉత్తర గుండెవరికి రాదు ప్రాణం పోతున్నది రాజు ప్రాణం రాజు జీవనాలు దేవుడా ఇద్దరాలు మొగల కలకల కన్నీరు తీసుకుంటా ఆ పుట్టిన చిన్నారి బిడ్డని చక్కని కన్నుల సరోజనమ్మ అంత పేరు పెట్టుకొని భార్య మీద భర్త వాడి భర్త మీద భార్య వాడి ఇద్దరాలు మొగలు ఒకటేసారి ప్రాణాలు వదిలిపెట్టిండ్రు కన్న కొడుకు బాణంపు మహారాజు చేతులుగా కన్న బిడ్డను పెట్టి విల పట్టుకొని ఆ తల్లిదండ్రి ప్రాణాలు వెళ్ళిపోంగా కన్న కొడుకు బాణంపు మహారాజు కళ్ళతోని చూసిండు ఓ నాయనా కొడుకులు బతకాలే బిడ్డలు బతకల్లాని ఏ తల్లిదండ్రి అయినా నా కొడుకులు కీర్తికి రావాలి నా కొడుకులు పేరుకు రావాలి నలుగుట్ల గొప్పగా బతకల్లాని ఏ తల్లిదండ్రి అయినా కడుపు సిన్నంగా వేసుకొని రెక్కలు పెద్దంగా వేసి కాయ కష్టం వేసి ఇప్పుడు ఉపాసం ఉండైనా గాని కన్న కొడుకులను సాది సవరించి చదువు శాస్త్రాలు విద్యా బుద్ధి నేర్పించేది కన్న తల్లిదండ్రులు అంటారయ్యా అటువంటి మమ్మల్ని సాది సవరించి మమ్మల్ని ఆవో జ్ఞానవంతుల చేసి ఆవో ఇంటి పిల్లలు తీసుకొచ్చి మాకు లగ్గాలు వేసిన 7 రోజుల లోపల ఆవో కొడుకుల తోడ ఒక్క బిడ్డ ఉండల్లా అని బిడ్డను కనుక్కొని మీ ప్రాణాలు వెళ్ళిపోయినా తల్లిదండ్రి చేపాల మీద పడ్డాడు కొడుకు గా ముగ్గురు కొడుకులు అనుకుంటా వర్రసాగ పట్టారా ఓ దైవమా కోడళ్ళు ఏడుతున్నారు ముగ్గురు కొడుకులు ఏడుతున్నారు కానాడు పెద్దవాడు బాణంపు మహారాజు చిన్నారి చెల్లెలు చేతులు పట్టుకున్నాడు నా చెల్లె 7 రోజుల లోపల చెల్లె ఆవో తల్లి ప్రేమ నీకు తెలవది తండ్రి ప్రేమ నీకు తెలవది తల్లినైనా తండ్రినైనా మేము మా రెక్కల్లో ఒక్కల్లో నిన్ను దాదుకుంటాము చెల్లెలాని కానాడు చెల్లెని ఎత్తుకోని తల్లిదండ్రి శపాల మీద పడి
ముగ్గురు అన్నదమ్ములు చూసిన కలకల కన్నీరు తీస్తున్నారు. తెలిసిన పెద్ద మనుషులందరూ ఎగవాడి ఉరికి వస్తుంది. అయ్యో రాజుగారి ఇంటి కాడ ఏడుపు నిలబడుతున్నాయా అని వచ్చి చూసేవారి కల్లా మరి భార్య భర్తలు ఇద్దరాలు మొగల ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఆ యొక్క బాణంపు మహారాజు దగ్గరికి వచ్చిండ్రు. కాపుల కరణాలు కక్కడి విజయాలు వచ్చిన కథ మీద దొరకల గొర్రెల వ్యాపారులు సబ్బండ జాతంతో ఉరికి వచ్చింది. బాణంపు రాజాను ఎంత ఏడ్చినా ఎంత తుడిచినా చనిపోయారు. నీ తల్లిదండ్రులు నీకు మళ్ళా లేచిరా కానున్న కార్యము కాక తప్పది. పడతల పడ్డ కాడికి మన ప్రాధాలు నడిచిపోతే సాట్లవాట నాడు రాసకచ్చుకున్న గీత కాటెవడ దాకా పోదంటారు. ఓపు అయ్యా పొద్దు పోతుంది పొలముడు దూరం అవుతుంది. నీ తల్లిదండ్రిని ధర్మంగా అగ్ని కాట్నం పాలు చేస్తామా అని ఆనాడు చూసిన ఆయన ఆడగట్టి పాడగట్టి సిరిమంద సెక్కలు ఓరగంద సెక్కలు తీసుకొచ్చి ఆకాశల కంట అగ్ని కాట్నం తయారు చేసినట్లు ఎత్తున్నారు. ఇప్పుడు గాని అప్పుడు గాని ముత్తైదు సావంటే అందరికి రాబోదు. 100 మందికి 1000 మందికి ఒక్కళ్ళ కట్టదాట ముత్తైదు సావు. మరి ముత్తైదు సావు అంటే అటువంటి ఏ భర్త కన్నమది గాని ఏ భార్య ప్రాణం అయితే పోతుంది అది ముత్తైదు సావు అంటారు. అంతమది గారు చనిపోయి వెనక సీడి భార్య చనిపోతే అది ముండ సావు రండ సావు అంటారు. 5 నిమిషాల ముందు ఆ తల్లి ముత్తైదు సావు చనిపోయింది కాబట్టి 5 ముత్తైదులు ఆడవిల్లను అటువంటి వరద సుందరి దేవిని పట్టుకొని తడిబెడ తానాలు ఏపించి తడి వస్త్రాలు ఇడిచిపడి వస్త్రాలు కట్టి నిలువెల్ల పసుపు రాత్రి రూపాయలకు బొట్టు పెడుతున్నారు. లోపల సిరిమల్లె పువ్వులు పెట్టి గదలకు గంధం పెట్టి ఒలకంగా ఓడి బియ్యం పోతున్నారు. అటువంటి అయినా ఒక కొంగు కూపిరి కడల్ని బియ్యం పడుతున్నారట. లోపల చిట్కడ కుంకుమ చిట్కడ పసుపు ఎత్తున్నారు. మరి కుంకుమ అంటేనేమో లక్ష్మీదేవి, పసుపు అంటేనేమో పార్వతీదేవి, బియ్యం అంటేనేమో సరస్వతి దేవి. ఇవి 3 గలెత్తిన ఓడి బియ్యం, ఇవి 3 గలెత్తిన తలవాల బియ్యం, ఇవి 3 గలెత్తినే అక్షంతల బియ్యం అంటారు. ఇవి 3 గలెత్తిన లాస్టుకు దింపుడు గల్ల బియ్యం గవ్వేనే పట్టుకొచ్చి 6 వటలు గట్టిలు కొట్టుకొచ్చి ఆడగట్టి పాడగట్టి పాడెల్ల భార్య భర్తల శపాల వంట పెట్టుకొని 4 ఎత్తుకోంగ 10 మంది మొత్తుకొంతంగా గోవింద గోవింద అని శపాలలో పడుతున్నారు. విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో దేశిని వల్ల మాయ బొమ్మలంట 2 మట్టి బొమ్మలంట.
పాలంట చేసింది ఏలి మీద ఎగవాడు బేడుంటే ఎగవాడు గుంజుకున్నారు కాలు మీద బేడుంటే కలవాడి గుంజుకొని మరి కొంగు వచ్చిన పిరికెడి బియ్యం ధరిని పాలు వేసి ఆ కాట్నం చుట్టూ 5 చుట్టూ వలంపూరి తిరిగి కాట్నం మీద 2 రాళ్ళ మొగల భార్య భర్తలు ఒకటే కాట్నం లోపల వండబెట్టి గానాడు చూసిన అటువంటి బాణంపు మారాదు ఆ యొక్క అటువంటి తల్లిదండ్రికి తల రాయి పెడుతున్నారు బరబర మంటలు మండుతుంది కాలేటి కాష్టం కాలుతున్నది కూలేటి కాష్టం కూలంగా అగ్ని కాట్టం పాలు వేసి గంగ లోపలికొచ్చి గంగ లోపల గంగ స్నానం చేస్తున్నారు అందుకే పైన భగవంతుడు చనిపోయిన వారి ఇంటి మీద రోజు ఒక్క రౌతి వేసుకుంటా పోతాడు మరి ఎందుకొరకంటే చనిపోయినప్పుడు ఉన్న దుఃఖం అటువంటి అగ్ని కాట్టం పాలు వేసి గంగ లోపలికి వచ్చి ముక్కు పట్టుకొని 3 మునుకలు చేసినప్పుడు మా కాలు మట్టి దుఃఖము తక్కువ అవుతారు గంగ స్నానం చేసినప్పుడు ఉన్న దుఃఖం 3 రోజుల పక్షికి ఎట్టినాడు ఉంటది 3 రోజుల పక్షికి ఎట్టినాడు ఉన్న దుఃఖం 5 రోజుల చిన్న కర్మనాడు ఉంటది 5 రోజుల చిన్న కర్మనాడు ఉన్న దుఃఖం 12 రోజుల పెద్ద కర్మనాడు ఉంటది 12 రోజుల పెద్ద కర్మనాడు ఉన్న దుఃఖం నెల మాసకానికి ఉంటది నెల మాసకం నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసకానికి ఉంటది ఏడాదికి అందరిని మలిపిస్తాడు పైనున్న భగవంతుడు మరిషిపోడు మానవునికి ఒక గొప్ప వరమాట ఆనాడు అగ్నికాట్నం పాలు చేసి గంగ లోపల స్నానం చేసి లోగిళ్ళ లోపలికి వచ్చి హనుమంతయ్య ఫోటో పెట్టినట్టుగా ఆ తల్లిదండ్రి ఒక 2 ఫోటోలు తీసుకొచ్చి కురిసి మీద పెట్టి ఫోటోకు బొట్టు పెట్టి ఫోటోకు దండేసి ఫోటో ముందర దీపాన్ని పెడుతున్నారు వారు అందరు దీపాన్ని చూసుకుంటే దీపానికి దండం పెట్టుకుంటే ఎక్కడల్లో అక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రి అన్న మాటలు యాది కాస్తాయిగా కన్న కొడుకు బాణంపు మారాజు కొడుకా మేము కనుడు మా అంటున్నది కానీ సాదుకునే భాగ్యం మాకు లేదు ఆగో చెల్లెలు బరువనుకోకు బాధ్యత అనుకోని సాది సవరించి అటువంటి పెద్దదాన్ని చేసినాక ఒక అయ్య చేతులు పట్టి వంగి పాదం పట్టు అని నా తల్లిదండ్రి చెప్పుకుంటే చనిపోయింది ఆగో నా చెల్లెనే నా సర్వస్వం అనుకుంటున్నాను బాణంపు మహారాజు చూస్తావు ఆ చెల్లెని ఎదవచ్చిన మీద ఉండబెట్టుకొని వల్ల ఐదేళ్ల పిల్లలకి ఏం కావాలి పోనా ఏం కావాలి అన్న 5 ఏళ్ల పిల్లలకి ఏం కావాలి 5 ఏళ్ల పిల్లలకు పాలు కావాలన్నా 5 ఏళ్ల పిల్లలకు అమ్మ పాలు కావాలన్నా నువ్వు చెప్పే 5 ఏళ్ల పిల్లలకి ఏం కావాలి 5 సంవత్సరాల పిల్లగాళ్ళకు చదువు శాస్త్రం విద్యా బుద్ధి నేర్పించాలి తల్లిదండ్రులు కొడుకులు గనంగానే గొప్పతనం కాదు బిడ్డల గనంగానే గొప్పతనం కాదు కన్నా కొడుకుల కన్నా బిడ్డలు చదువు శాస్త్రం విద్యా బుద్ధి నేర్పించినట్టుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ధనం ఉంటే దొంగలు కోసుకపోతారు ఒక్క సిరిమంతా ఉంటే ఆకులాట ఆడిన వాయ కాటిన వాయ సాగిన వాయ వచ్చిన వాయ నొప్పొచ్చిన వాయ కానీ అదే కన్న తల్లిదండ్రి జ్ఞానవంతులు బుద్ధివంతులై కొడుకులకు బిడ్డలకు చదువులు శాస్త్రాల విద్యా బుద్ధి నేర్పిస్తే దొంగలు దోసుకపోరు